పేదల కొరకు ఆలోచించమని బైబిల్ గ్రంథం ఎంతగానో నొక్కి చెబుతుందండి. పేదలను మీరు ఆదుకోవాలి, పేదలకు చేయి చాపాలి, పేదలకు అప్పివ్వాలి, పేదల గురించి ఆలోచించాలి, పేదలకు న్యాయం తీర్చాలి. ఇటువంటి మాటలు బైబిల్ గ్రంథం అంతా మనకు ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు కూడా. అనగా ప్రపంచంలో దయనీయంగా బ్రతుకుతున్న వారిని, కాస్త స్థిరంగా ఉన్నవాళ్ళు, స్థిరపడిన వాళ్ళు అనుకున్న వాళ్ళు చూడాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. చేయి చాచాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. వాళ్ళని కాస్త పట్టించుకోమని చెబుతున్నాడు దేవుడు. అందుకే పేదలను కనికరించేవాడు ఏకంగా యెహోవాకు అప్పించువాడట. యెహోవాకే అప్ప. వరల్డ్ బ్యాంక్ అని ఉంటుందండి, ప్రపంచ ద్రవ్య నిధి. అన్ని దేశాల నుండి కూడా వరల్డ్ బ్యాంకుకు డబ్బు వస్తుంది. ఆ డబ్బును పేద దేశాలకు ఇస్తుంటుంది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఎవరిని అప్పివ్వగలరా మీరు చెప్పండి? ఎందుకంటే వాళ్ళ దగ్గరే బోల్డ్ ఎంత ఉంటుంది అసలు. ఈ లెక్కన ఆయన ఎంత ఐశ్వర్యవంతుడో మీరు ఆలోచించండి. అసలు ఆయనకి ఎవరు ఏమి ఇవ్వగలరు చెప్పండి? మనం బీదవాడికి కనుక చేయి చాపితే ఏకంగా దేవునికి, యెహోవాకి అప్పించిన వాళ్ళు అవుతామట.